హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా ద్యుతికి ఈ రోజుతో 8 months కంప్లీట్ అయిపోయింది. అందుకని 8 month బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. అస్సలు ఎంత కష్టంగా ఉందో దాన్ని ఆపడం. ఆల్రెడీ నిలబడడం వచ్చింది కదా, ఇంకా నడవడానికి ప్రాక్టీస్ అనమాట. దానికి సెల్ఫ్గా నిలబడడం రాకముందు కూడా ఏది పడితే అది పట్టుకుని నిలబడుతుంది అని చెప్పి భయమేసి వాకర్ కొనిచ్చాను. అట్లీస్ట్ కొంచెమైనా బెటర్గా ఉంటుంది అని చెప్పి ఆ కొనిచ్చిన వాకర్ కూడా పుష్ వాకర్ అనమాట. ఆల్రెడీ మీరు వీడియోస్లో చూసి ఉంటారు. సో అలా పుష్ వాకర్ అయితే అంటే నడుస్తుంటే ఇబ్బందిగా ఉండదు, తర్వాత పిల్లలకి ఇబ్బంది ఉండదు అని చెప్పారు డాక్టర్స్. అందుకని చెప్పేసి అలాంటివి తీసుకున్నా. అది కొనిచ్చినాక ఫుల్ సౌండ్ పొల్యూషన్ ఇంట్లో అంతా. అంటే ఇంకా దానికి నిలబడాలి అని అనిపిస్తే దాని దగ్గరికి వెళ్ళి దానికదే తీసుకుంటూ ఉందన్నమాట ఈ మధ్య అయితే. ఇంకా టర్న్స్ తిప్పుకోవడం కొంచెం కొంచెం వచ్చింది, మరి పర్ఫెక్ట్ కాదు కానీ దానికదే టర్న్ చేసుకుంటుందన్నమాట. వాకర్ని కూడా భలేగా ఎంజాయ్ చేస్తుంది. కానీ మాకు మాత్రం సౌండ్ పొల్యూషన్ అసలు. లాస్ట్ మంత్ 7th month బర్త్డే అప్పుడు అస్సలు కోఆపరేట్ చేయలేదు. అంటే ఎప్పుడు పడుకుంటే తీసుకుందాము అని అనుకుంటే అసలు పడుకోలేదు. తీస్తున్న ప్రతిసారి లేచి కూర్చుంటుంది. మొత్తం బ్లాంకెట్ తోటి ఫోటోషూట్ చేస్తాం కదా, మైల్ స్టోన్ బ్లాంకెట్, అది తీసేసి దాంతో ఆడింది. అలా 7th month అంతా బర్త్డే ఫోటోషూట్ చేద్దామంటే ఫ్లాప్ అయింది. కనీసం ఇప్పుడన్నా చేద్దాము అని ట్రై చేస్తున్నా. కానీ చూడండి ఎలా చేస్తుందో అసలు. ఇంత యాక్టివ్గా ఉన్నప్పుడు తీసుకోవాలి ఫొటోస్ అని అనుకోవడం మన తప్పు. కాకపోతే ఒక్క ఫోటో అయినా రాకపోతుందా అని చెప్పి ఏదో ట్రై చేద్దాము అని చెప్పి చేస్తున్నాము. కానీ మళ్ళీ అర్థమైపోయింది, వీ షుడ్ అంటే ఎక్స్పెక్ట్ అని. అన్నీ బ్లర్గానే వచ్చే పిక్చర్స్, ఆల్మోస్ట్ అన్నీ అలాగే ఉన్నాయి, ఒక్కటి కూడా క్లియర్గా లేదు. అయినా ఇంకా మనకు తెలిసిందే కదా, ఏదో ఒకటి కానిద్దాము అని చెప్పేసి ట్రై చేస్తూనే ఉన్నాం. జ్యోతి ఇచ్చుడు అవును జ్యోతి మళ్ళీ ఇటు. ఓకే ఎందుకు అలా చేస్తున్నావు? ఇటు చూడు, లైట్ సైడ్ పెట్టండి. ఇక్కడ చూడు, ఇక్కడ జ్యోతి 8 months old కదా జ్యోతి. మేము తీసిన చాలా పిక్చర్స్లో కొంచెం బెటర్గా వచ్చినాయి ఇవి. మిగతావి ఎలా వచ్చాయంటే ఆ సినిమాలో చూపిస్తారు కదా, దయ్యాలు తిరుగుతున్నప్పుడు ఫోటోలో క్యాప్చర్ అయినప్పుడు అంటే ఏదో షేడ్ లాగా ఏదో పొగలాగా అలా వచ్చాయి అనమాట. ఇవి కొంచెం బెటర్గా ఉన్నాయి వాటికన్నా. కనిపిస్తుందా? నీ ఫేస్ కనిపించాలి. ఓకేనా? ఓకే. దితి చూడనా, ఇక్కడ చూడండి దితి పాప, దితమ్మా ఇటు చూడనా, వాళ్ళు బాగా చూస్తున్నా, నువ్వే ఇప్పుడు అక్కడ నువ్వు అటు చూస్తున్నావు, ఇటు చూడు, ఇక్కడ చూడండి దితి పాప. ఏ హాయ్ దితమ్మా, దితమ్మా తను చూడట్లే. మరీ ఎక్కువ యాక్టివ్గా ఉంది. ఇప్పుడు మేము ఫోటోషూట్ చేయలేము, ఒక్క ఫోటో కూడా రాదు అని అర్థమైన తర్వాత కాసేపు పడుకోబెట్టాము. యాజ్ యూజువల్ అన్ని బర్త్డేస్కి ఇలాగే అవుతుంది. కానీ 6 months వరకు బాగానే అయ్యేది. 7th month నుంచి స్టార్ట్ చేసింది. అసలు కొంచెం అంటే కొంచెం కూడా కోఆపరేషన్ లేదు. ఇంకా ఎప్పుడు ఎగురుతూనే ఉంటుంది, నిలబడడం వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇంకొక టార్చర్ అయిపోయింది. ఇంకా నడవడం వస్తే ఇంకా ఎలా ఉంటుందో నా ఫ్యూచర్ అర్థమైపోయింది నాకు. మధ్యలో ఎంటీగా ఉంది కదా, మెడలో వేసుకుందాం అనుకుంటుంది అప్పటి నుంచి. కేక్ వస్తుంది. అయ్యో
ఇస్తున్నారా నాకు? ఇస్తున్నావా? నేను పెడతాను. కేక్ స్మాష్, కేక్ స్మాష్. వద్దమ్మా, క్రీమ్ బాగుండదు. ఓకేనా? క్రీమ్ వద్దు. అన్నీ ఇప్పుడే ఉంది. దగ్గరకు వచ్చిన ఇట్లా తక్కువ పడుతుంది. చాలు. నువ్వు అంటే ఎట్లా చూస్తుంది తెలుసు? అరే మ్యాచింగ్ ఇది ఉంది రా మనకి ఈసారి. రెడ్ వెల్వెట్, రెడ్ వైట్ బ్లాక్, రెడ్ అండ్ వైట్. చాలు ఇంకా తిన్నది. నువ్వు తినకూడదు, చిన్న పాప కదా. నీకు బన్నీ అయిపోయిన తర్వాత ఇంకా చాలా టేస్ట్ చేసేస్తాం. నచ్చింది కోపం రోజుకన్నా భయం సామాన్యం పెట్టాం నా చేతిలో. రీసెంట్గా బెంగళూరులో కొన్ని కాన్ఫెక్షనరీ ఐటమ్స్, బేకరీ ఐటమ్స్ ఉండే ప్లేసెస్ని, అంటే ఆ షాప్స్ని రైడ్ చేశారంట. సడన్ ఇన్స్పెక్షన్ చేశారంట. చేస్తే దాంట్లో ఉండాల్సిన కలర్ క్వాంటిటీస్ కన్నా ఎక్కువ క్వాంటిటీస్ ఉన్నాయంట. అంటే అవి హ్యూమన్ కన్జంప్షన్కి ఇంత పర్సంటేజ్ కూడా ఎడిబుల్ కాదు, అవి యాక్సెప్టబుల్ కాదు. అలాంటి కలర్స్ యూజ్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఈ రెడ్ వెల్వెట్ ఉంది కదా, ఇది ఇంత మంచిగా కనిపిస్తుంది అని మనం తింటాం, కానీ దీంట్లో కలర్ ఉండాల్సిన దానికన్నా ఎక్కువ కంపల్సరీ ఉంటుంది. అందుకని అవసరమైనంత తప్ప ఇంకా ఎక్కువగా తినడం చాలా డేంజరస్ అనమాట యాక్చువల్లీ. పక్కన దానికి ఇప్పుడు నిద్ర వస్తుంది. ఒక్కసారి ఉండు దితిగాడు అది మెలుగుతూ ఉన్నప్పుడు అసాధ్యం. దితిగాడు వెళ్ళరా, పట్టుకో పర్లే. నాన్న బచ్చుంటాడు, బచ్చు. అందుకే పడుకుంటే బాగుండు అనుకున్నాను నేను. సరే వెళ్ళిపోయింది. 7 కాదు 8. ఇటు పట్టుకో. 8 అందుకే కరెక్ట్ అట్లా అంటుంది. చేసి 8. 7 కాదు 8. 8 7 కాదు 8. అటు పట్టుకోవా. ఎయిట్. అది 8ఆ 7ఆ? అయిపోయింది ఇంకా తీయడం. ఏదో కనిపించింది మళ్ళీ దీనికి. దూరం పెట్టవే, వస్తుంది. దీనికి నడవడం వస్తే ఇంకా టార్చర్ చూపిస్తుంది కావచ్చు. ఇంత మాత్రానికి ఇలా చేస్తుంది. 8 months బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ ఫోటోషూట్ అనే ఈ బ్యాటిల్లో ఆబ్వియస్గా మా ద్వితీయ గెలిచింది. 7th month బర్త్డే లాగా 8th month బర్త్డే కూడా ఇలాగే ఫ్లాప్ చేసేసింది. ఒక్క పిక్చర్ కూడా సరిగ్గా రాలేదన్నమాట. మొత్తానికి ఇలా జరిగిపోయింది. నెక్స్ట్ మంత్ ఏం జరుగుతుందో చూడాలి. ఇంకా ఈ బర్త్డే ఫ్రేమ్ ఉంది కదా, అది నేనే తయారు చేశాను జస్ట్ 10 minutesలో. మా ద్వితీయ 10 minutes టైం ఇచ్చినా బాగుండేది. మాకు ఆ టైం కూడా లేదు.